హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఈ వీడియోలో మా ఊరిలో అంటే అమ్మ వాళ్ళ ఊరిలో తిరునాళ్ళు అయితే జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో అయితే పెట్టున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ ఇయర్ చూసి ఇయర్కి లాస్ట్ ఇయర్కి ఏంటి డిఫరెంట్ ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో 1 ఇయర్ తర్వాత లాస్ట్ ఇయర్ జూన్లో చేశారు, అలాగే ఇయర్లో కూడా జూన్లో అయితే చేస్తున్నారనమాట పోతురాజు స్వామి తిరునాళ్ళ. ఊరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే లైటింగ్స్ అయితే సూపర్గా వేస్తారండి. సో అంటే ఒక్కొక్కల ప్లేసెస్ దగ్గర కొన్ని కొన్ని దేవుళ్ళని ఆర్చెస్ పెడతారు. అంటే లక్ష్మీదేవి, పోతురాజు స్వామి, శివుడు అట్లాగా పెడతాడనమాట. అంటే ఊరు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ వినాయకుడు అట్లాగా ఊరు ఎండింగ్ వరకు అయితే పెడతారు. అలాగే కొన్ని కొన్ని వీధుల్లో వచ్చేసి వాళ్ళకి నచ్చిన డెకరేషన్ అయితే వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు. చాలా బాగా జరుగుతుందండి ఈ పోతురాజు స్వామి తిరునాళ్ళు అనేది. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మేమున్నాం కదా, మా ఇంట్లో వాళ్ళందరికి మా రిలేటివ్స్ అందరిని పిలుచుకొని ఈ ఫెస్టివల్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కరిది అనమాట. అంటే ఒక్కొక్కళ్ళేమో కోళ్ళని కోసుకుంటారు, అలాగే మేకల్ని అట్లా కోసుకుంటూ ఉంటారనమాట. అంటే మనం మొక్కుకుంటాం కదా, సో ఆ మొక్కు అనేది నెక్స్ట్ ఇయర్కి మనకు మొక్కు అనేది తీరితే నెక్స్ట్ ఇయర్కి మనం ఆ మొక్కు అనేది తీర్చుకుంటాము. సో ఈ తిరునాళ్ళు అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ముదివర్తిపాలెం దగ్గర. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎండింగ్ వరకు ఈ వీడియో. ఇంక వచ్చేసి లైటింగ్ అంతా ఒక వీడియో తీసుకొని వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. చిన్నప్పుడు ఈ ఆకుల్లో పల్లెటూరుల్లో ఈ ఆకుల్లో పెట్టేవాళ్ళు అనమాట. పులిహోర అలాగే బెల్లపు పొంగలి అలాగా చాలా బాగుండేది టేస్ట్. ఆకులో తినేవాళ్ళమి. ఇక్కడికి వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఒకసారి అంతా చూసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయి రెడీ అయితే అయిపోయామన్నమాట. ఎందుకంటే దేవుడు వస్తాడు ఆ రోజు నైట్కి. ఇంకా అందరం రెడీ అయిపోయి చెమటలు చూడండి, అసలు చిన్న సెగ లేదు. అసలు పల్లెటూరు అయినా కూడా భయంకరంగా సెగ ఉండింది ఇయర్ అయితే మటుకు. ఇంక అందరం అయితే రెడీ అయిపోయి ఇక్కడ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక అందరం అయితే హాయ్ చెప్తూ ఉన్నాము. సో ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట. మా అక్క వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, అలాగే మా అత్తయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు అలా ఉంటారు కదా. సో మొత్తం ఫ్యామిలీ అనమాట. అందరం అయితే ఇంకా రెడీ అయితే అయిపోయి అంటే ఫస్ట్ దేవుడు రారనమాట, ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్యాన్స్ ప్రోగ్రాము. సో ఫస్ట్ రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అనే దేవుడు వస్తాడు. సో ఇది మా హోమ్ సైడే, ఇది మా హోమ్ దగ్గరే. ఎంత బాగుందో చూడండి, అసలు లైటింగ్ కానీ డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఇది వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్. ఇక్కడ అంటే మాకు ఒకే దగ్గర ఉంటాయన్నమాట మహాలక్ష్మి టెంపుల్. దానికి ఆపోజిట్గా ఎగ్జాక్ట్గా రాములవారి టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ పక్కనే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ 3 ఒకే దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మా పెదనాన్న వంటి దగ్గరికి వచ్చేసి ఒకసారి అయితే చూసుకొని వెళ్ళామన్నమాట, దేవుడు వస్తున్నారా లేదా ఎలా ఉంది అని చెప్పేసి. అందరూ బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మేము డాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి చెక్ చేయడానికి వచ్చాము. ఇంకా అది కూడా స్టార్ట్ అయిపోతూ ఉందన్నమాట. ఒకసారి చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే ఒక ఆయన చూడండి, ఆయనకి కాళ్ళు లేవు, ఎంత బాగా యాక్టింగ్ చేశాడంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత బాగా యాక్టింగ్ చేశాడు. అందరూ వచ్చి ఆయన అయితే చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈసారి నటరాజ్ ఈవెంట్స్ వాళ్ళు చేశారు. ఫస్ట్ డే వచ్చేసి నటరాజ్ ఈవెంట్స్ వాళ్ళు అయితే చేశారనమాట. చాలా అంటే చాలా బాగా అయితే వేశారనమాట. ఇక్కడ చూడండి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, అంత పెద్ద సౌండ్స్ వస్తున్నా నిద్రపోతూ ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. మా పెదనాన్న వాళ్ళ దగ్గరికి మెయిన్ అనమాట. అక్కడికి స్వామి మహాలక్ష్మి అయితే వస్తారు. దానికి ఎదురుగా వచ్చేసి గంగమ్మ తల్లి గంగపెట్టిని తీసుకుని అయితే ఎదురుగా వెళ్తుందనమాట. అంటే మహాలక్ష్మిని అలాగే పోతురాజు స్వామిని ఊర్లోకి తీసుకురావడానికి. ఈ మూమెంట్ మెయిన్ అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఒక పక్క పోతురాజు స్వామి ఇక్కడ నుంచి అయితే గ్రామ చివర ఉంటారనమాట. అక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నారు పోతురాజు స్వామిని అలాగే మహాలక్ష్మి తల్లిని. స్వామి వారికి కరెక్ట్ గమిడి దగ్గర అయితే ఆపేస్తారు. అలాగే గమిడి దగ్గర ఆగి అక్కడి నుంచి గంగమ్మ తల్లిని గంగపెట్టి మీద పెట్టి
తీసుకొని అందులో వేదాలు అంటారు కదా, సో అవి పెట్టుకొని గంగమ్మ తల్లిని అయితే ఆపోజిట్ అయితే తీసుకొని వెళ్తారనమాట. గంగమ్మ తల్లి పోతురాజు స్వామి దగ్గరికి వెళ్తేనే ఆయన అనేది కదులుతాడనమాట, లేకపోతే అస్సలు కదలడు, అస్సలు ఒప్పుకోడనమాట. సో వాళ్ళ అక్క చెల్లెళ్ళు కదండి, వాళ్ళు ఎంతైనా కూడా వాళ్ళు వెళ్ళి మహలేశమ్మ గంగమ్మ తల్లి వెళ్ళి ఆయన్ని ఊర్లోకి ఆహ్వానిస్తేనే వస్తారనమాట అక్కడికి మెయిన్. సో అలాగే ఈమె అనమాట గంగమ్మ తల్లి. గంగ పెట్టి ఇది వేరే ఊరు నుంచి అయితే తీసుకొస్తారనమాట. సో తీసుకొచ్చేటప్పుడు కూడా బాగా మంచిగా ఆమెకి తప్పెట్ల మేళాలతో అలాగే సంతోషంగా అయితే ఊర్లోకి తీసుకొని వచ్చి అలాగే పెట్టి పంపించేటప్పుడు కూడా గంగపెట్టిని అలాగే ఆమెకి సారే చీరలు అవన్నీ కూడా పెట్టి పంపిస్తారనమాట. సో వేరే ఊరు నుంచి గంగపెట్టిన అనేది మా ఊరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చే టయానికి ఇక్కడ వచ్చేసి పోతురాజు స్వామి అయితే వచ్చేసారనమాట. ఇక్కడ చూడండి మెయిన్ మా ఊరిలో భాస్కర్ అన్న అని ఒక అన్న ఉంటాడు. సో అన్నకైతే దేవుడు ఏం చిన్న తక్కువైనా కూడా అన్నకు వచ్చేసి ఇది ఇదని చెప్తాడనమాట. ఈ మూమెంట్ చాలా మెయిన్. ఇక్కడైతే గమిడి దగ్గర అయితే పూజ చేసిన తర్వాతే గంగమ్మ తల్లి వెళ్ళిన తర్వాతే ఊళ్ళోకి అనేది దేవుడు అయితే అడుగు పెడతాడు, లేకపోతే అస్సలు ఒప్పుకోడండి ఏం చిన్నది జరిగినా కూడా. ఇక్కడ వచ్చేసి కోడిని నోటితో ఇలా చీల్చి అవతల వేస్తారు. ఇంకోటి ఏంటంటే నిమ్మకాయలని అలాగే కట్ చేసి ఇలా పైకి వేస్తే, కట్ చేయకుండా పైకి వేస్తే నిమ్మకాయలు కొబ్బరికాయలు పగిలిపోతాయంట గాల్లో. సో ఈ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి భాస్కర్ అన్నకి అయితే ఒంట్లోకి వచ్చారనమాట. అందరూ అడుగుతూ ఉన్నారు ఏమైనా తక్కువైందా ఏంటి స్వామి అది ఇది అని చెప్పేసి. ఎంత క్రౌడ్ ఉన్నారంటే మేము కిందకైతే వెళ్ళి వీడియోస్ తీయలేదు, కానీ మా పెదనాన్న వాళ్ళ మిద్దెకి అయితే వీడియోస్ తీసాము. సో అంత క్లారిటీ రాకపోవచ్చు, బట్ చూస్తే చాలా బాగుంటుందండి వీడియో. దగ్గరగా జూమ్ చేసుకొని చూస్తే వీడియో అనేది బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి కూడా అంటే పోతురాజు స్వామికి టెంకాయ కొట్టేసి అలాగే గంగమ్మ తల్లికి కూడా టెంకాయ కొట్టేసి అలా ఆహ్వానిస్తారు. సో ఇక్కడైతే ఇక్కడి నుంచి తీసుకుంటారనమాట. గంగపేటలో వీర్తాళ్ళు ఉంటాయి కదా, సో ఇక్కడి నుంచి అయితే తీసుకొని ఇక్కడి నుంచి కొట్టుకుంటూ కాళ్ళ మీద పెట్టుకొని కొట్టుకుంటూ ఊరంతా అయితే తిరుగుతారనమాట. సో ఇక్కడ ఇంకా హారతి అవి ఇచ్చేసి చేస్తూ ఉన్నారు. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారండి. మాకు ఈవెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 2కి ఏమో ఎండ్ అయిపోయింది. ఇది వచ్చేసి 3:30కి అలాగ దేవుడైతే ఊళ్ళోకి వస్తారు. మధ్యలో కూడా దేవుడికి ఏమైనా తక్కువైనా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము అట్లా చేస్తూ ఉంటాడంట. సో ఆ మూమెంట్ అనేది మేము లేడీస్ని కదా, సో అక్కడికి వెళ్ళలేము, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే మనం తీసుకోవాలంతేను. ఇక్కడి నుంచి అయితే నేను కొన్ని క్లిప్స్ అయితే మంచిగా అయితే తీసానమాట. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఊళ్ళో. ఇంకా ఎవరి మొక్కులు వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. కోడిని కోసుకోవడం, పొట్టేళ్ళని కోసుకోవడం, అట్లాగా మేకల్ని కోసుకోవడం, అట్లా ఎవరి మొక్కు ఎవరైతే ఆయనకు ఉంటారో, ఆయన కోరికలు తీరిపోయి ఉంటాయో అనుకున్న వాళ్ళకి, సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి కోసుకుంటుంటారనమాట. ఇక్కడ వచ్చేసి మా పెదనాన్న వాళ్ళు వచ్చేసి కోడిని అయితే కోసారు. మేమైతే ఈసారి ఏమీ చేయలేదండి. నెక్స్ట్ ఇయర్కి మేము అనుకునే కోరికగా నెరవేరితే నెక్స్ట్ ఇయర్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి వీర్తాలు తీసామని చెప్పాను కదా, వాటితో కొట్టుకుంటున్నారనమాట కాళ్ళ మీద. ఈ మూమెంట్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి గంగమ్మ తల్లి పోతురాజు స్వామి ఇంటి ముందరికి వచ్చి అయితే ఆగిన తర్వాత టెంకాయి అదే పూలు పండ్లు మనకి ఇష్టం అండి, మనం ఏమైతే అనుకుంటామో సో అవన్నీ స్వామివారికి అయితే ఇచ్చి మనం మొక్కుకున్న మొక్కు అనేది తీర్చుకుంటూ ఉంటారనమాట. ప్రతి ఇంటి ముందు అండ్ ఇక్కడ వచ్చేసి మా పెదనాన్న వాళ్ళైతే కోడిని అయితే కోసుకున్నారు. అంటే ఎవరి ఇంటి ముందు వాళ్ళైతే కోసుకుంటారనమాట. ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు. అలాగే ఇక్కడ చామతాలతో కొట్టుకుంటూ ఒక పక్క, ఇంకొక పక్క ఏంటంటే మనకి మాతమ్మ అంటారు కదా, సో మాతమ్మ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడైతే బాగా ఎగురుతారనమాట. ఇది చాలా ఫేమస్. ఇది కూడా చాలా గ్రామ దేవతలకి
అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళైతే మేకనైతే కోస్తున్నారు. సో గడ్డి పెట్టేసి దాని మీద తెల్లది పంచ అలా పరిచేసి కుడుములు, దీపము, కడ్డీలు, అన్నము అవంతా పోసేసి అయితే తాంబూలం అయితే పెట్టేసి ఇక్కడైతే అవన్నీ పెట్టేసిన తర్వాత మేకనైతే కోస్తారనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే జరుగుతుంది. వీడియో అలా అందరూ నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాగే ఇది వచ్చేసి డే 1 వ్లాగ్ అనమాట. డే 2 అండ్ డే 3 కూడా నేనైతే షూట్ చేస్తున్నాను. కొంచెం స్లోగా అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉన్నాను. నెట్ కొంచెం స్లో ఉన్న దానివల్ల నాకు అంతగా వీడియోస్ అనేది పోవట్లేదు అనమాట ఆన్లైన్లోకి. సో నెక్స్ట్ డే 2 వ్లాగ్, డే 3 వ్లాగ్ అనేది ఉండింది. వెయిట్ చేయండి. అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో వీడియో అలా అందరూ నాకు చెప్పేసేయండి. థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. డే 1 పోతురాజు స్వామి